హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది టీజీపీఎస్సీ గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ట్యాకిల్ చేయాలి చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది రాష్ట్రాలను వాటి జనాభాతో జతపరచండి. అంటే ఇక్కడ రాష్ట్రాలు ఉన్నాయి, వాటి యొక్క జనాభా ఎంత ఉంది అని చెప్పేసి అడిగిండు. అంటే టాప్ టు ఆర్డర్. సో ఈ జనాభా నీకు తెలియలేదు అనుకోండి, ఈ పాపులేషన్ అనేది నెంబర్తో నీకు సంబంధం లేదు. కానీ టాప్ 5 అయితే ఖచ్చితంగా గుర్తుంచుకున్న, జనాభా అధికంగా ఉన్న అల్పంగా ఉన్న రాష్ట్రాలు గుర్తుంచుకున్నాం కదా. జనాభా లో ఎక్కడ ఉంటుంది, అది తక్కువ జనాభా ఎక్కడ ఉంది మనకు చూసుకోవాలి. ఆ తక్కువ జనాభా మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆ తక్కువ జనాభా ఉన్నది ఏంటిది, ఫస్ట్ సిక్కిం తర్వాత మిజోరం. సో ఈ ఉన్న వాల్యూస్లలో మిజోరం ఏ వాల్యూ తక్కువ ఉన్నది చూసుకోవాలి. ఉన్న వాల్యూస్లలో మిజోరం ఏది, సి ఉన్నది. ఉన్న వాల్యూస్ తక్కువ వాల్యూ ఎక్కడ ఉన్నది, 11 ఉన్నది. C2 ఉండాలి. C2 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఓన్లీ ఇక్కడ ఒక మాత్రమే C2 ఉన్నది. కాబట్టి ఇదే ఆన్సర్. ఈ విధంగా మనకు ఆన్సర్ తెలియకపోయినా మన ఫస్ట్ సిక్కిం, మిజోరం తెలుసు, రెండు SM అని. సో సిక్కిం లేదు, అది తక్కువ దాంట్లో. నెక్స్ట్ ఏముంది, అది తక్కువ రాష్ట్రంలో మిజోరం ఉంది. సో మిజోరం ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. మిజోరం ఈ ఉన్న వాల్యూస్లో ఆ తక్కువ వాల్యూ ఎక్కడ ఉన్నది, 11 lakhs ఉన్నది. మిజోరం 11. C2 ఎక్కడ ఉన్నది చూసుకోవాలి, ఎక్కడ లేదు, ఒక దగ్గర ఉన్నది ఇట్లా. సో ఒరిజినల్ ఆన్సర్ వద్దాం. సో నాగాలాండ్కి ఏమొస్తుంది, 20 లక్షల జనాభా ఉంది. నెక్స్ట్ బి, అరుణాచల్ ప్రదేశ్కి 14 లక్షలు ఉంది. మిజోరం 11 లక్షలు ఉంది. మేఘాలయ 30 లక్షలు ఉంది. ఈ విధంగా ఈ క్వశ్చన్ని ట్యాకిల్ చేయాలి.